నమస్తే, దిస్ ఇస్ శౌర్య. తమిళనాడు అసెంబ్లీకి సంబంధించిన ఫస్ట్ డే మీటింగ్ లోనే సీఎం విజయ్ అలాగే ఉదయనిధి స్టాలిన్ కి సంబంధించిన వాదనలు ఏం జరిగాయి, వాళ్ళిద్దరూ ఏ అంశాలని ముందుంచారు అనేది చూసుకుంటే, ఫస్ట్ డేనే అసలు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అనే పదాన్ని వాడడం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. అసలు ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటి, జనానికి ఎట్లాగ అర్థమైంది, అక్కడ అసెంబ్లీలో ఉన్న వాళ్ళకి ఎలాగ అర్థమైంది. సో ఇదైతే మాట్లాడదాం. దీని వెనుక అదొక్కటే కాదంటే సనాతన ధర్మమైన టార్గెటెడ్ గా కాదు, ఇది సారాంశం అని అయితే మేడం అన్నారు ఇందాక. సో వారితో మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. మ్యామ్, స్టాలిన్ అన్న దానిలో అంటే ఉదయనిధి అన్న దానిలోనే మీరు అది కాదు అని అన్నారు. సనాతన ధర్మం అంటే ధర్మాన్ని బొట్టు తీసేయమను, అదే అది కాదు, అసలు కాన్సెప్టే వేరు అని అన్నారు. దాని గురించి చెప్పండి. నిన్న సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, మీరు చూసారా? హిందూ అనేవాళ్ళు గుడికి వెళ్లాల్సిన పనేమి లేదు, గుడికి వెళ్ళకపోయినా కూడా మీరు ఒక దీపం వెలిగించినా కూడా మీరు హిందువే అని నిన్న ఒక ఇది ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇష్యూ అది కాదు కాబట్టి దాని మీద డీటెయిల్ గా వెళ్ళను నేను. అయితే నిన్న ఉదయనిధి ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారో దానికి ఇవాళ వివరణ ఇచ్చాడు ఆయన. నేను మిమ్మల్ని గుడికి వెళ్ళొద్దని చెప్పలేదు, హిందువుల్ని. గుడికి వెళ్ళిన వాళ్ళు సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నట్టు కాదు. నా ఉద్దేశంలో హిందువులు గుడికి వెళ్ళొచ్చు, కానీ సనాతన ధర్మం అనేది అంటే కుల వివక్ష లేకుండా, మతం గురించి కాదు పర్టికులర్ గా, మతం గురించి చెప్పలేదు. అంటే మనుషుల మధ్య విభజన తీసుకొచ్చే సనాతన ధర్మాన్ని నేను నాశనం చేయమంటున్నాను. మనందరం కూడా తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇవాళ అతను వివరణ ఇచ్చాక మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఇది నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకు ఒప్పుకుంటానంటే, ఎప్పుడు కూడా మనం కులాల్ని బేస్ చేసుకుని మనుషుల్ని విభజించకూడదు. ఈ కులం వాళ్లే దీనికి అర్హులు, ఈ కులం వాళ్ళు కాదు, తప్పది. అవును, ఇప్పుడు వృత్తుల పరంగా కులాలు వచ్చాయి అప్పుడు, కానీ ఇవాళ మనం నీ కులాధారంగా నేనేం చేస్తున్నాను. మీకు తెలుసా, మొన్న మనం చూసాము, ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. నాకు తెలియదు, ఇంకా సంఘాలు ఉన్నాయండి, కుల సంఘాలు, కుల పెద్దలు ఉన్నారండి. తెలంగాణలో తెలుసు, ఆంధ్రాలో నేను ఇది వినడం ఫస్ట్ టైం. ఉన్నాయి మేడం కుల సంఘాలు. అదే వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఆ అబ్బాయి ఒక కమ్యూనిటీకి చెందినవాడు, ఈ అబ్బాయి ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వీళ్ళు వాళ్ళని ఇక్కడికి వచ్చి 3 రోజుల ముందు పెళ్లి తంతు ఉంటుంది కదా, వీళ్ళని రానివ్వలే, గుళ్ళోకి కూడా రానివ్వమంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక, పోలీసులు ఇన్వాల్వ్ అయ్యాక అప్పుడు ఏం చేశారు, వీళ్ళు పోలీసుల ముందు సరే అనేసి మళ్ళా తర్వాత అందరినీ బెదిరించారు. మళ్ళా వీళ్ళు పోలీసులు పిలిచాక అప్పుడు వాళ్ళు ఏదో తంతు చేసుకున్నాక, కానీ ఆ కుటుంబాన్ని ఇంక మీదట రానివ్వట ఈ ఊళ్ళోకి. తప్పు కదా అది. ఇది చాలా తప్పండి. ఇప్పుడు మన హిందువులు అయితే అయి ఉండొచ్చు, ఇప్పుడు మీ నమ్మకాన్ని ఎవడు ప్రశ్నించట్లా, కానీ మీ బుద్ధిని ప్రశ్నిస్తాం, ఎవరివైనా ప్రశ్నించాలి. ఒక హ్యూమన్ బీయింగ్ గా మీలోనూ రక్తమే, నాలోనూ రక్తమే. మేబీ గ్రూప్స్ తేడా ఉండొచ్చు. ఇది నాకు నచ్చింది. సో దీని మీద మీకు ఇవాళ ఆదవర్జున్ మాట్లాడాడు, మేం కూడా హిందువులకు వ్యతిరేకం కాదు, మాకు హిందువులు ఓట్లు వేశారు, హిందుత్వకి వ్యతిరేకం అన్నాడు. అవును, అయితే ఇది విజయ్కి అర్థమయ్యే ఉంటుంది, అందుకనే ఆయన మాట్లాడలేదు. దీన్ని తప్పు అంటే విజయ్ కూడా దీన్ని సపోర్ట్ చేశాడు అని అంటే, ఎంతసేపు చూపే గానీ మన బుద్ధి ఏం చెప్తుంది అనేది ఎవరు ఆలోచించట్లేదు, బ్రెయిన్ యూజ్ చేయట్లేదు. అక్కడ ఏం జరిగిందో కానీ మీకు చెప్పనా, నేను రాష్ట్రాలని బట్టి మీకు అంశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీకు ఎక్కువ ఇబ్బంది లేకపోవచ్చు, తెలియదు నాకు, లేకపోతే తెలంగాణలో ఎక్కువ ఇబ్బంది లేకపోవచ్చు, కానీ తమిళనాడులో మీకు కుల వివక్ష ఎక్కువ. మీకు పెరియార్ ఎందుకు వచ్చారు, అసలు పెరియార్ సిద్ధాంతం ఎందుకు వచ్చింది, ఇందుకే వచ్చింది. ఇప్పుడు ఒక కులం వాళ్ళ ఆధిపత్యం ఉండకూడదని. ఇప్పుడు ఆయన గుళ్ళకి ఎదురుగుండా మానవ మందిరాలను కట్టించారు ఆయన. అక్కడ మనిషి బొమ్మ ఉంటుంది, అంటే నిన్ను నువ్వు పూజించుకో అన్నాడు ఆయన. అది మనం అర్థం చేసుకోవాలి, అది కరెక్ట్ కదండి. ఇప్పుడు నాలో జ్ఞానం లేకుండా నేను అజ్ఞానంగా ఉండి నేను మిమ్మల్ని దూరం పెట్టడం అంటే అజ్ఞానే కదా. అంతే. అవును, మనకి ఎవడిచ్చాడు హక్కు? ఇప్పుడు మనం, నేనే కాదండి, చాలా మందిని చూస్తాను, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎంత హీనంగా చూస్తారు, వాళ్ళు జీతం అడగడానికి కూడా భయపడిపోతారు. వాళ్ళు కష్టపడి పనిచేసి మన బాధ్యత అది, అదేదో మనం వాళ్ళకి చాలా ఫేవర్ చేస్తున్నట్టు. అవును, మనకేదో వాడికి రుణం ఉన్నట్టు. అదే ఆ పిలుపులో కూడా నరే ఉరే అని చాలా నచ్చదు.
చాలా నేను దారుణం. మీరు అవును. అంటారు, నన్ను చాలా మంది అవును. అంటారు. అది మా ఇంట్లో అవును. ఫస్ట్ నుంచి ఉంది, మా పేరెంట్స్ కి ఉంది, అందరికీ ఉంది. అవును. మీరు అనే మాట్లాడతాం, చిన్నవాళ్ళైనా సరే. అవును. వాళ్ళని మనం కులాన్ని బట్టి వాళ్ళని మనం డిగ్రేడ్ చేయకూడదు. ఇలాంటివి నేను ఒప్పుకుంటాను. ఉమ్. ఇప్పుడు డిఎంకే సిద్ధాంతాలు మనకు కొన్ని నచ్చకపోవచ్చు, బట్ ఈ సిద్ధాంతంలో తప్పులేదు. ఇక్కడ సనాతన ధర్మం అంటే మనం ఏదో బొట్టు పెట్టుకోవడానికి కాదన్నాడు, ఉమ్. లేదా గుడికి వెళ్ళడానికి కాదన్నాడు, లేదా మన నమ్మకాలని కాదన్నాడు కాదు. చాలా He didn't ఫాస్ట్ గా. say that. నా ఉమ్. ఉద్దేశం అయితే అది నాకు అర్థమైంది. అది ఉమ్. ఇవాళ నేను ఉదయనిధి తను ఇచ్చిన ప్రెస్ మీట్ లోనో లేకపోతే ప్రెస్ వస్తేనో ఉమ్. క్లారిటీ ఇచ్చాడు. సో ఐఎమ్ కన్విన్స్డ్ దీనికైతే. సో ఇది మనం గుర్తు పెట్టుకుందాము. మనకి మీరు హిందూగా ఉండండి, బొట్టు పెట్టుకోండి, గుళ్ళకెళ్ళి, ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పాడంటే ఆయన, మీ అమ్మగారిని అడిగి తెలుసుకో, మీ అమ్మగారు గుళ్ళకి వెళ్తా లేదా అన్నారు. అవును. దుర్గా స్టాలిన్ చాలా భక్తురాలు. అవును. నేను కూడా పొరపాటు పడ్డాను, ఒప్పుకుంటున్నాను నేను. బట్ ఐఎమ్ కన్విన్స్డ్, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఎస్, కుల అవును. వివక్ష ఉండద్దు, మనుషుల్ని కులాల పరంగా వేరు చేయకూడదు. అవును. ఏ మనిషి అయినా ఏ గుడికైనా వెళ్ళగలగాలి. మీరు అది వచ్చిన రోజు ఈ మత మార్పిడి కూడా ఉండదు. అవును. ఫస్ట్ అది రావాలి. నిజంగానే. అవును. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.